రాజధాని అంశంపై వైఎస్ జగన్ ఫస్ట్ టైం ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. మావిగన్ అనే మాట మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏకంగా 2029 ఎలక్షన్స్ మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుతాయి అని ప్రకటించేశారు. మీరు వీడియోలో చూడండి ఏమన్నారు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. అంటే మావిగన్ కావాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటు వేస్తారు, అమరావతి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడుకు ఓటేయాలి, కూటమికి ఓటేయాలి. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన. సో ఈ ప్రకటన రాజకీయ వ్యూహం ఏంటి? ప్రకటన వెనకాలన్న మావిగన్ పైన జగన్కు అపారమైన విశ్వాసం, అద్భుతమైన కాన్సెప్ట్ అని, ఇది ప్రజలందరూ అంగీకరిస్తారని ఒక అభిప్రాయానికి జగన్ వచ్చినట్లున్నారు. వైసీపీ నాయకులందరూ వచ్చారా తెలియదు, వైసీపీలో నాయకులంతా కన్విన్స్ అయ్యారా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా నమ్మకానికి వచ్చేశారు. మావిగన్ పేరిట ఎన్నికలకు పోతే తాను అధికారంలోకి వస్తాను అని. వస్తాడా రాదా అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఆ 2029 ఎన్నికల్ని మావిగన్ వర్సెస్ అమరావతిగా ఫ్రేమ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏంటి? మొదటిది, 3 రాజధానులు తనకు నష్టం జరిగిందని బహుశా జగన్ గుర్తించినట్లున్నారు. అంటే పొలిటికల్ కాస్ట్ ఆఫ్ 3 క్యాపిటల్స్. ఎందుకంటే ఇది అమరావతిని అంగీకరించలేక జగన్ 3 క్యాపిటల్స్ ప్రతిపాదించారు. దానికి కారణం ఏంటి? నేను ఇదివరకు చాలా వీడియోలో చెప్తూ వచ్చాను కూడా. వాస్తవంగా అమరావతికి వ్యతిరేక వైఖరి జగన్ తీసుకోలేదు. ముందు ప్రతిపక్ష నేతగా శాసనసభ వేదిక పైన అమరావతిని సమర్థించారు. 2019 ఎలక్షన్స్లో కూడా అమరావతికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. పైగా ఓపెన్గానే అప్పుడు వైసీపీ నేతలు చెప్పింది ఏంటి? అసలు అమరావతి పట్ల మాకే కమిట్మెంట్ ఉంది, చంద్రబాబు నాయుడికి లేదు. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే ఉంటూ ఇక్కడ టెంపరీగా ఉంటున్నాడు. ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ చేశారు. సో ఎక్కడ 3 రాజధానులను 2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రతిపాదించలేదు. కానీ ఎన్నికలయ్యాక 3 రాజధానుల ముచ్చట ఎత్తుకున్నారు. కారణం ఏంటి అనేది నేను చాలా వీడియోలో గతంలో కూడా చెప్పాను. అమరావతి అనేది బ్రాండ్ చంద్రబాబుగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ 2014 తర్వాత 19 వరకు కూడా ప్రమోట్ చేసింది, ఇప్పుడు కూడా ప్రమోట్ చేస్తుంది. సో ద మూమెంట్ అది బ్రాండ్ అమరావతి అయినప్పుడు జగన్ భావించింది ఏమై ఉండవచ్చు అంటే, దీన్ని నేను కంటిన్యూ చేస్తే క్రెడిట్ చంద్రబాబుకే వెళుతుంది. ఎందుకంటే దీని మూలం చంద్రబాబు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాదులో ఐటీ రంగం, సైబరాబాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చర్చ వచ్చినప్పుడల్లా ఫస్ట్ పేరు గుర్తొచ్చే చంద్రబాబు. తర్వాత మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యమంత్రులు, లేదు అంతకుముందు మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అందరూ ముందుకు తీసుకెళ్ళవచ్చు. కానీ దాన్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కనుక సహజంగానే రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, కేసీఆర్ గారు, రేవంత్ గారు అని అనరు. చంద్రబాబు నాయుడు బ్రాండ్గానే అది ప్రమోట్ అయింది. సో అందువల్ల అమరావతిని తాను కంటిన్యూ చేసినా అది బ్రాండ్ చంద్రబాబుగానే ఉంటుంది అని. పైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉంటే అమరావతి ఇంకా అద్భుతంగా ఉండేది అంటూ జగన్ అమరావతి నిర్మించిన కంపారిజన్లు జరుగుతుంది. సో అందువల్ల ఆ బ్రాండ్ అమరావతిని ముట్టుకోదలుచుకోలేదు. అది చంద్రబాబు పైన వ్యక్తిగతమైన కోపంతో ఉండవచ్చు, లేదా రాజకీయంగా తనకు కలిసి రాదని భావించవచ్చు. కానీ బహుశా అప్పుడు మావిగన్ అన్న ఆలోచన వచ్చి ఉండదు, ఇప్పుడు ఈ మధ్య వచ్చి ఉండాలి. సో అందుకొరకు 3 రాజధానులు అన్నారు. సో జగన్ ఆశించింది ఏంటి?
29 గ్రామాలు, అందులో ఒకే కులం అక్కడ ఉన్నారు అని చెప్పడం ద్వారా అమరావతిపై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే నరేటివ్ బిల్డ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నా వైపు ఉంటారు, అమరావతి కోరుకునేవారు కూటమి వైపు, చంద్రబాబు నాయుడు వైపు ఉంటారు అని అనుకొని ఉండాలి. అలా అనుకొని అమరావతి పైన అటాక్ మొదలుపెట్టారు. అమరావతి శ్మశానం అన్నారు. అమరావతి ఉద్యమం, రైతు ఉద్యమం పైన నిర్బంధాన్ని ప్రయోగించారు. 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో అన్నారు. సో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ డిమాండ్లను కూడా అంగీకరించినట్లు అవుతుంది. ఉత్తరాంధ్ర రాయలసీమలో కూడా సానుకూలత వస్తుంది. లక్షల కోట్ల అమరావతి పైన పెట్టడం ఎందుకు అంటూ తాను విశాఖకు వస్తున్నాను, రాబోతున్నానంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కారణాలు ఏదైనా 3 రాజధానులు కూడా జరగలేదు. ఎప్పుడైతే 3 రాజధానులు జరగలేదో సహజంగానే జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీలకు అదొక బలమైన ఆయుధమైంది. ఏంటి ఈ 3 రాజధానుల గొడవ? అసలు ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఆ ఉన్న సౌత్ ఆఫ్రికాలోనే వెనక్కి వస్తున్నారు. ఇది అమరావతి పైనే ఖర్చు అనవసరమని అంటూ 3 రాజధానులపైన ఖర్చు పెడతారా? ఇది 3 ముక్కలాట కాదా? ప్రభుత్వం 3 చోట్ల, ఇలా అనేక రకాల విమర్శలు ఎదుర్కోవడమే కాదు, 3 రాజధానులు కూడా అమలు చేయలేకపోవడం వల్ల అసలు రాజధానే లేకుండా పోయింది రాష్ట్రానికి అనే అంశం కాస్త జగన్ పైన చాలా వ్యతిరేకత కారణమైంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన అంశాల్లో ముఖ్యమైనది రాజధాని. ఎందుకంటే రాష్ట్ర విభజనలో ఉన్న అతిపెద్ద సమస్య హైదరాబాద్. మీకు జయాంధ్ర ఉద్యమం నడిచిన చోట సమైక్య ఉద్యమం ఎందుకు నడిచింది? అందువల్ల హైదరాబాద్తో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, భావోద్వేగ అనుబంధం వల్లనే. ఎందుకంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు హైదరాబాద్ కోల్పోవడం వల్ల తమకు ఆర్థిక నష్టం, అవకాశాల నష్టం వస్తుందని గట్టిగా భావించారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసు రాజధాని కోల్పోయారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని కోల్పోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయ్యాక హైదరాబాద్ కోల్పోయారు. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రీత్యా రాజధాని అనే అంశమే ప్రధానంగా చంద్రబాబు కలిసి వచ్చింది. అందువల్ల ఈ వాస్తవాన్ని జగన్ గమనించలేకపోయాడు కనుక రాజధాని లేని రాష్ట్రం అనే పొలిటికల్ నరేటివ్ జగన్ను ప్రభుత్వాన్ని కాటువేసింది. వైసీపీకి భారీగా నష్టమైంది. అందుకే 3 రాజధానులను 3 చోట్ల ప్రజలు చిత్తుగా తిరస్కరించారు. మీకు విశాఖ, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, దక్షిణ అమరావతి ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రభావం లేదు. మీకు ప్రభావం లేకపోగా ఇతర అంశాలకు కూడా జోడై 11 సీట్లకే పరిమితమైంది. సో ఇప్పుడు జగన్ ఏం చేయాలి? మళ్ళీ 3 రాజధానుల ముచ్చటెత్తుకుంటే మామూలుగా నష్టం జరగదు. ఎందుకంటే ఇక 3 రాజధానులు అని మళ్ళీ మాట్లాడితే ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేసిన ప్రొడక్ట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ సేల్స్మెన్గా మారితే తీవ్రమైన నష్టం వస్తుందని గమనించారు. అందుకే మావిగన్ వర్సెస్ అమరావతి అని ఫ్రేమ్ చేయడం ద్వారా అమరావతి వర్సెస్ 3 రాజధానులు అనే ప్రత్యర్థుల నరేటివ్ను క్లోజ్ చేయాలన్నది జగన్ లక్ష్యం. అందువల్ల ఇక 3 రాజధానుల గురించి చర్చ రాదు. అంటే చర్చను తన వైపు తిప్పుకునే ప్రయత్నం జగన్ చేశారు. ఇప్పటి వరకు చర్చలలో తాను డిఫెన్స్లో ఉన్నారు, అఫెన్స్లో కూటమి ఉంది. ఏమైంది? 3 రాజధానులు అన్నావు కదా, 3 రాజధానులు కూడా చేయలేదు కదా, 3 రాజధానులు ప్రజలు తిరస్కరించారు కదా అంటూ అమరావతి పిచ్ పైన నిలబడి కూటమి బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తుంది. అందుకే తాను డిఫెన్సివ్ పొజిషన్ నుంచి అఫెన్సివ్ పొజిషన్కు మారాలి అన్నది జగన్ మొదటి లక్ష్యం. అందుకే 3 రాజధానులను క్లోజ్ చేయదలుచుకున్నాడు. 3 రాజధానుల డిబేట్ను ఆపదలుచుకున్నాడు. అది తనకు పొలిటికల్గా కాస్ట్లీ అని గుర్తించాడు జగన్. సో ఇది మొదటి పరిణామం, మొదటి కారణం, రాజకీయ వ్యూహం. సో ఫస్ట్ వ్యూహం ఏంటి? సో 3 రాజధానుల ఇక మాట ఎత్తకూడదు, 3 రాజధానులు వర్సెస్ అమరావతి అన్న చర్చను క్లోజ్ చేయాలి. ఇక రెండవది, మరి 3 రాజధానుల చర్చను క్లోజ్ చేసి అమరావతి పైన తన వైఖరి మార్చుకొని అమరావతికి తాను వ్యతిరేకం కాదు అని మొదటి నుంచి అంటున్నాను కదా అని నరేటివ్ చెప్పి అమరావతికి రీకన్సైల్ కావడం ఒక ఆప్షన్. ఆ ప్రయత్నం కూడా అక్కడ ఇక్కడ జరిగినట్టు కనబడింది మీకు. చూడండి, అమరావతి రైతుల కొరకు
మేము పోరాడుతున్నామని అమరావతి రైతు పరిరక్షణ యాత్రలు నిర్వహించడము. సో ఇవన్నీ కూడా జరిపారు. మేము అమరావతికి ఏనాడు వ్యతిరేకం కాదు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. బహుశా అది కూడా ఆలోచించి ఉండొచ్చు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మోడీ వ్యవసాయ చట్టాల పైన అంత కఠినంగా గట్టిగా ఉండి ఓ ఏడాది అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పి దాన్ని క్లోజ్ చేసి ప్రతిపక్షాలకు ఆయుధం లేకుండా చేశారు. జగన్ కూడా అమరావతి పైన ప్రజలు తీర్పు చెప్పారు, నేను ఐ రెస్పెక్ట్ పీపుల్స్ వర్డిక్ట్. రాజకీయ నాయకులు అంటే ప్రజల తీర్పును గౌరవించాలి. నేను 3 రాజధానులతో రాష్ట్ర సమతుల్య అభివృద్ధి, బ్యాలెన్స్ డెవలప్మెంట్ అనుకున్నాను, కానీ ప్రజలు అంగీకరించలేదు. ప్రజల తీర్పుకు అంగీకరిస్తాను అని అమరావతి పైన వెనక్కి వచ్చి ఉంటే అది మీకు మోడీ లాభపడినట్లు జగన్ లాభపడే అవకాశం కూడా ఉంటుంది అన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. బహుశా అది జగన్ అంగీకరించి ఉండడు. ఆయన స్వభావానికి కూడా అది విరుద్ధం. అమరావతి పైన ఇప్పుడు తాను వెనక్కి వస్తే కూటమికి మరింతగా ఆయుధం ఇచ్చిన వాడిని అవుతానని అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలా లేవు, హైలీ పోలరైజ్ గనక, అది కూడా అమరావతి అనేది ఒక పవర్ఫుల్ అంశంగా ముందు ఉంది గనక అమరావతి పైన తాను రాజీ పడ్డట్టు కానీ వెనక్కు తగ్గినట్టు కానీ జరిగితే తన ప్రత్యర్థులకు పైచేయి అవుతుంది గనక అమరావతి పైన వెనక్కు తగ్గి 3 రాజధానులను క్లోజ్ చేయదలుచుకోలేదు. ఇక మూడవది, అలాంటప్పుడు మరి అమరావతి వ్యతిరేక వైఖరి తీసుకుంటే అది కూడా నష్టమే. ఎందుకంటే అమరావతి వ్యతిరేక వైఖరి తీసుకుంటే ప్రజలు అంగీకరించారని కూడా అర్థమైంది. ఎందుకంటే 2024 ఎన్నికలందుకు ఉదాహరణ, ప్రజలు అమరావతి వ్యతిరేక వైఖరిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రాజధాని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఇది 29 గ్రామాల వ్యవహారం, లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడే పోస్తే ఇతర ప్రాంతాలకు ఏమవుతుంది, ఇది ఒక కులానికి చెందినవారు, ఇలాంటి ఏ వాదనలు వైసీపీ పెట్టినా ప్రజలు అంగీకరించలేదు. ఏ కులం వల్ల అంగీకరించలేదు, ఏ ప్రాంతం వల్ల అంగీకరించలేదు. అందువల్ల ఇప్పుడు అమరావతిని కంప్లీట్గా వ్యతిరేక వైఖరి తీసుకుంటే అది తనకు రాజకీయంగా కూడా కలిసి రాదని జగన్ అంచనాకు వచ్చి ఉండాలి. అందుకే అమరావతి రైతుల సమస్యల మీద పోరాడుతున్నాం, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతున్నాం, అడ్డగోలుగా ధరలు పెంచేశారు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ అమరావతి పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు కనపడుతూ మావిగన్ అంటే అమరావతిని సమర్థించినట్లు ఉంటుంది, అదే సమయంలో అమరావతిని ఓన్ చేసుకున్నట్లు ఉంటుంది. అందువల్ల అమరావతి కూడా మావిగన్లో భాగమే కనుక 3 రాజధానులు అంటేనో అమరావతికి పూర్తి హోస్టైల్ వైఖరి, వ్యతిరేక వైఖరి. కానీ మావిగన్ అలా కాదు. ఎందుకంటే మావిగన్లో భాగమే అమరావతి. అమరావతి అంటే ఎక్కడుంది? మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో అమరావతి కూడా అక్కడే ఉంది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఒక్క అమరావతిని 29 గ్రామాలే డెవలప్ చేస్తానంటే నేను ఎంటైర్ ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలు డెవలప్ చేస్తానంటున్నాను, నేనెక్కడ అమరావతిని వ్యతిరేకిస్తున్నాను అనే యాంగిల్ చేయడం అనేది ఆలోచన. అందువల్ల మీకు ప్రోమో అమరావతి అయితే ఫుల్ వీడియో మావిగన్. సో వేరే ఐఎమ్ అపోజింగ్ అమరావతి అని ఇక తాను అమరావతికి వ్యతిరేకి అనే ముద్ర నుంచి బయటపడటానికి అమరావతి వర్సెస్ గ్రేటర్ అమరావతి, దాని పేరు మావిగన్ అని పెట్టినా రియాలిటీలో అది గ్రేటర్ అమరావతి అవుతుంది. సో అమరావతి వర్సెస్ గ్రేటర్ అమరావతి. ఇప్పుడు గ్రేటర్ విశాఖ అంటే ఏంటి? మీకు ఇతర ప్రాంతాల పక్కన ఉన్నటువంటి అనకాపల్లి వరకు వస్తుంది అనుకుంటాను బహుశా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఇలా అన్నట్లు ఒక రకంగా గ్రేటర్ అమరావతి మావిగన్ అంటే. సో గ్రేటర్ అమరావతికి తాను అనుకూలము అని చెప్పడం ద్వారా అమరావతిని పైన సాఫ్ట్ కార్నర్, అమరావతి పైన కంప్లీట్ వ్యతిరేకత కాకుండా అదే సమయంలో అమరావతిని అంగీకరించినట్లు మావిగన్ అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నట్లు కనబడుతుంది. అందువల్ల చాలా దీర్ఘమైన రాజకీయ వ్యూహంతోనే 2029 ఎలక్షన్స్ మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుతాయి అనే అంశాన్ని జగన్ ప్రస్తావించినట్లు కనబడుతుంది.